మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఈ తరుణంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి ప్రభుత్వం యొక్క వార్షిక బడ్జెట్ని 2011-12 సంవత్సరానికి ప్రవేశపెట్టేటువంటి అవకాశం నాకు రావడం, మంత్రివర్గ సహచరులు కానీ తోటి శాసనసభ్యులు అలాగే మీ అందరి యొక్క సహకారంతో దాన్ని ఇవాళ శాసనసభకి శాసన మండలికి సమర్పించాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు 2011-12 సంవత్సరానికి 1,28,542 కోట్ల రూపాయలుగా ఉంటుందని, దీనిలో ప్రణాళికేతర వ్యయాలన్నీ కూడా చేర్చడం జరిగింది. దీంట్లో ప్రణాళికేతర వ్యయం కింద 80,984 కోట్ల రూపాయలుగా ఉంటుంది. ప్రణాళికలో 47,558 కోట్ల రూపాయలుగా ఉంటుందని చెప్పి సమర్పించాం. రెండు 2010-11 బడ్జెట్ ఎస్టిమేట్స్తో పోల్చి చూసినట్లయితే 2010-11లో ప్రణాళిక మొత్తంలో 40,313 కోట్ల రూపాయలుగా ఉంటే 2011-12 రాబోయే ఆర్థిక సంవత్సరానికి 47,558 కోట్ల రూపాయలుగా ఈ ప్రణాళిక వ్యయాన్ని చూపించడం జరిగింది. మరి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యేటువంటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మ్యాచింగ్ షేర్ కింద రాష్ట్ర బడ్జెట్ నిధులని అవసరమైన మేరకు వాటిని ఈ యొక్క బడ్జెట్లో ప్రతిపాదించాం. మ్యాచింగ్ షేర్ కింద మనం ఈ నిధులు పెట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మొత్తాలని అధిక శాతంలో రాబట్టుకునే అవకాశం ఉంటుందనేటువంటిది వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆలోచన. అలాగే రెవెన్యూ రిసిప్ట్స్ ఏవైతే ఇవాళ ఆదాయాలు ఉన్నాయో అనుకున్నటువంటి లక్ష్యాల మేరకు భవిష్యత్తులో వాటిని సాధించుకోగలమనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వానికి ఉంది. ఎటువంటి లోపాలు లేనటువంటి ఉన్న లోపాలను సవరించుకుంటూ పన్నులు రాబట్టడంలో కానీ రాబడులని ప్రభుత్వ ఖజానాకు తీసుకోవడంలో కానీ ఒక ఖచ్చితమైనటువంటి విధానపరంగా ప్రభుత్వం నడుస్తుందనేటువంటి ఆలోచనతోనే మరి ఆదాయ వనరులు పెరుగుతాయని చెప్పి మేము విశ్వసించడం జరిగింది. అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆదాయాలు లేకుంటే ఉన్నటువంటి వనరుల్ని సక్రమంగా వినియోగించుకొని తద్వారా వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలని మరింతగా మెరుగుపరచవచ్చు. దానికి అవసరమైన నిధులను కూడా మనం సమకూర్చుకోవచ్చు అని చెప్పి కూడా మేము ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. వెల్ఫేర్ సెక్టర్ సంక్షేమ శాఖకు సంబంధించి అన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా 2010-11 బడ్జెట్లో 7.63% అలొకేషన్స్ ఉంటే 2011-12కు వచ్చేటప్పటికి కేటాయింపులు 8.49%గా మొత్తం
ప్రణాళిక వ్యయంలో నిధులను ఇవాళ కేటాయించాం. అలాగే విద్యాశాఖకు సంబంధించి విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి, ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలి అన్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క విధానానికి అనుగుణంగా 2010-11లో 6.41% మా కేటాయింపులుంటే 11-12 సంవత్సరానికి 8.7%గా నిధుల్ని కేటాయింపు చేయడం జరిగింది. అలాగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని సమప్రాతిపదిక మీద సమపాళల్లో ఉండాలి, ఏ ఒక్క రంగం కూడా వెనుకబాటుతనం ఉండకూడదనే ఉద్దేశంతో 2 విధానాలకి సమగ్రమైనటువంటి నిధుల కేటాయింపు ఈ బడ్జెట్లో చేయడం జరిగింది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని సమాన ప్రాతిపదిక మీద చూడటం జరిగింది. గడిచిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 11-12 సంవత్సరాల్లో కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల అభివృద్ధి పథకం కింద శాసనసభ్యుల యొక్క శాసనమండలి సభ్యుల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు అభివృద్ధి నిధుల కింద విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారు ఈ పథకం కొనసాగించాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయం మేరకు 385 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కేటాయించడం జరిగింది.